जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज कव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश गोविंद जय 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 जय। మనం గ్రామాలలో కానీ మన బంధువుల్లో మిత్రుల్లో ఊర్లో కానీ పట్టణాల్లో ఎక్కడైనా సరే కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాము, లేదంటే మన నిజ జీవితాల్లో కూడా ఇటువంటివి అనుభవిస్తాము, ఇటువంటివి కూడా తెలుసుకుంటాము. అవి ఏమిటంటే ఒక్కొక్కసారి కుటుంబంలో ఏదైనా ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు పదే పదే ఆసుపత్రులకు వెళ్తున్నా వ్యాధులు తగ్గకపోవటము, అనారోగ్యం రోజు రోజుకు కుంగిపోవటము, ఏదో తెలియని అనారోగ్య విషయాల్లో ఇబ్బంది కలుగుతూ కొన్నిసార్లు కలవరింపు రావటము, ఏదో ప్రేతాత్మలో ప్రవేశించినట్టుగా రాత్రులు నిద్ర లేక ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక్కోసారి మనకు కానీ పక్కన వాళ్ళు కానీ మన కుటుంబ పెద్దలు కానీ ఇచ్చే సలహాలు ఏంటంటే ఏదైనా చెడు గాలి ధూళి సంభవించిందేమో దీన్ని తెలుసుకోవడానికి ఏదైనా గురువు గారి దగ్గరికి వెళ్తే దానికి సంబంధించినటువంటి ఉపశమనం దొరుకుతుంది, సమస్య ఏంటో తెలుస్తుంది, దీనికి ఏదైనా ఒక అంజనములు చూస్తే బాగుంటుందన్నటువంటి విషయాన్ని మన శ్రేయోభిలాషులు కానీ మనకు సంబంధించిన వారు కానీ మన బాధను తెలియపరిచినప్పుడు వాళ్ళు ఇలాంటి కొన్ని సలహాలు సూచనలు తెలియపరుస్తారు. కొంతమంది ఇవ్వకపోయినా ఆ తరహా సమస్యలను బట్టి మనమే వెళ్ళి తెలుసుకునే ప్రక్రియలు కొన్ని జరుగుతాయి. అలాగే కొంతమంది దగ్గర విలువైనటువంటి ఇంట్లో బంగారం దొంగిలించబడటం జరుగుతుంది. కొన్ని చోట్ల ఏంటంటే విలువైన వస్తువులు కోల్పోవటము, తర్వాత ఇంట్లో ఏదైనా డబ్బు దొంగిలించబడటము, అలాగే కొన్ని సందర్భాలలో ఒక్కొక్కసారి ఇంట్లో ఉన్న మనుషులు పిల్లలు కానీ దారి తెలియకపోవటము, ఇంట్లో ఉన్న వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవటము, అలాగే కొన్ని ఈ ఆవులు గేదెలు కొంతమంది ఊర్లో ప్రాంతాలలో పొలాన్ని మేపడానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ అవి దారి తప్పి వెళ్ళిపోవటము, ఈ తరహా సంబంధించినటువంటి అంశాలలో కూడా మనము వీటి తెలుసుకోవడం కోసము ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రక్రియలో వాటి గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది ఏంటంటే ఇవి నమ్మని వారేమో వాటి గురించి వాళ్ళ మానవ ప్రయత్నాలు చేసినంత వరకు చేసి అలసిపోవటము, కొన్నిటి విషయాలలో వీటి మీద అనుభవం ఉన్నటువంటి వారు కానీ కుటుంబీకులు కానీ చెప్పినటువంటి విషయాలతో వెళ్ళి తెలుసుకొని ఆ సమస్య నుంచి బయటపడటం చేస్తూ ఉంటాము. ఇలాంటి వ్యవహారాల్లో ఒక్కొక్క అంశానికి ఒక రకమైనటువంటి ప్రక్రియ కలిగినటువంటి అంజనం ఉంటుంది. అలాగే కొన్ని చేతబడులకి శుద్ర పూజలకి సంబంధించి ఏదైనా కుటుంబం మీద చెడు ప్రయోగం ప్రక్రియ సంబంధించి జరిగినటువంటి ప్రక్రియ ఏమైనా ఉందా అని తెలుసుకోవడానికి కానీ, అలాగే ఒక మనిషి మీద ఏదైనా చెడు కార్యక్రమానికి సంబంధించిన అంశం ఏదైనా జరిగిందన్న సంగతి తెలుసుకోవడానికి కానీ, ఇంట్లో ఏదైనా దొంగిలించబడినా, ఏదైనా అనారోగ్య సంబంధించిన ఇబ్బందులు కలిగినా, అలాగే ఏదైనా విలువైన వస్తువులు కోల్పోయినా, కొన్ని సందర్భాలలో మనకు తెలియకుండానే ఏ విధంగానూ మనం మానసికంగా ఏదో మన మీద జరుగుతున్నట్టు, ఏదో ఒక చెడు ప్రభావం జరుగుతున్నట్టు, తర్వాత నిరంతరం మనల్ని ఏదో ఒక పీడిస్తున్నట్టు ఈ తరహా సంబంధించిన ఏదైనా వ్యవహారాలు జరుగుతూ ఉన్నా కూడా కొన్నిసార్లు మనం వేపించుకునేటటువంటి అంజనంలో తమలపాకు అంజనం అనేది చాలా పవర్ఫుల్ కలిగింది. ఈ తమలపాకు అంజనం అనేది కూడా ఇటువంటి నేను చెప్పిన ఏదైతే ఇంతకుముందు చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలన్నిటికీ కూడా ఈ అంజనం అనేది చాలా చక్కగా పనిచేయటము, ఈ అంజనంలో ఏదైనా చేజారిపోయినవి ఉన్నా, దొంగిలించబడినవి ఉన్నా, ఏదైనా అనారోగ్య పరిస్థితులు ఉన్నా, ఏదైనా కోల్పోయినవి ఉన్నా కూడా తీసుకొచ్చి అవి ఎక్కడున్నాయో ఏమిటో గుర్తించి వీటిని తిరిగి రప్పించగలిగినటువంటి ప్రక్రియ అంజనంలో జరుగుతుంది. చిన్నపిల్లలప్పుడు మన ఏదైనా ఇంట్లో తీస్తే కొంతమంది పిల్లలు పెద్దవాళ్ళు పసుపు బియ్యం పెడతారు, అలాగే ఏదైనా కొన్ని ప్రమాణాలు చేస్తారు, లేదంటే వాళ్ళు కొంత ప్రమాణాలతో భయపెట్టడం జరుగుతుంది. ఏదైనా ఏరు మొక్కలు అవి తీసుకొచ్చి ఇవి ఇస్తే అబద్ధం ఆడితే అది వేరే రకంగా జరుగుతుందని ఇలాంటి భయభ్రాంతులతో చిన్నపిల్లలప్పుడు కొంతమంది విడివిడి జ్ఞానం ఉన్న వాళ్ళని భయపెట్టించి చెప్పగలిగేవి కొన్ని ఉంటాయి. కానీ ఈ చెడు ప్రక్రియలు కొన్ని శుద్ర తాంత్రిక ప్రభావాలు జరిగి కొన్ని విలువైన దొంగిలించబడి కొంతమంది కావాలని తెలివితో పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఆలోచనతో చేసిన వాళ్ళు ఏంటంటే మీరు చిన్న చిన్న విషయాలకి ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు బయట పెట్టరు. ఒక్కోసారి ఇంటి దొంగని ఈశ్వరుడైనా కనిపెట్టలేని పరిస్థితులు జరుగుతాయి. తర్వాత మీ మీద శత్రువు చేసే ప్రక్రియ కూడా ఎదుటి వాళ్ళకి కనిపెట్టకుండా ఉండడానికి వాళ్ళు మీ మీద చేసి మీకు అనుకూలంగానే తిరుగుతూ మీ రహస్యాలు తెలుసుకుంటూ మళ్ళీ మీ మీద చెడు ప్రభావం చేయగలిగినటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. ఇవన్నీ కూడా మనకి చాలా సందర్భాలలో మనకు కావాల్సిన వాళ్ళు అయిన వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు మనతో పరిచయం ఉన్న వాళ్ళే చేసే ప్రభావాలే ఎక్కువగా ఉంటాయి.
ఇవి మనము వాళ్ళే చేశారు కదా అని చెప్పి కొద్ది కూడా మనం వారి మీద అనుమానం పోలేని స్థితిలో వాళ్ళే చేసి వాళ్ళే అనుకూలంగా తిరిగే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. అలాంటివి చాలామంది కనుక్కోలేక వాటి గురించి ఎన్నో పోరాటాలు చేసి ఎక్కడికి పోయి బాగు చేయించుకున్నా బాగుపడక ఆరోగ్యపరంగా, డబ్బు పరంగా జీవితాలని, ఆయుష్ని, ప్రాణాలని ఇలా కోల్పోతూ ఇల్లు, కుటుంబాలను కూడా నష్టపోయినటువంటి మార్గాలు కూడా ఎన్నో చూస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి ప్రయత్నాలలో ఎంత తొందరగా సమస్య ఏమిటనేది తెలుసుకొని దాన్ని అప్పటికప్పుడు తీర్చేసుకోగలిగితేనేమో ఇక ఆ సమస్య నుంచి బయటపడి తిరిగి మళ్ళీ వాళ్ళ విధి విధానం సక్రమంగా కొనసాగించుకునే పరిస్థితులు జరుగుతాయి. కానీ ఎప్పుడైతే అది జరగకపోగా దాని గురించి ఆందోళన పడుతూ ఏదైనా కొద్దో గొప్ప వస్తువు, చిన్నదో సమర్థించుకోగలిగిన వస్తువు కాస్తో కోస్తో భరించగలిగింది అయితేనో విడిచిపెట్టడం జరుగుతుంది. కానీ అది భరించలేనిది, చాలా విలువైంది అయితే దాని గురించి ఎన్నో ప్రయత్నాలు చేసిన అవ్వంది ఏదైతే ఉంటుందో దానివల్ల సమయం, డబ్బు అన్నీ చేజారిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి వాటి వల్ల ఎన్నో చోట్ల తిరిగినా, ఎక్కడ తిరిగినా మీకు అవని ఏదైతే ఉంటుందో ఈ తమలపాకు అంజనంలో ఇది మనము ఈ అంజనంలో వేసి దీంట్లో చూస్తే అవి దొరుకుతుందా లేదా అనేటువంటి అంశం కొంతమందికి అనుమానం ఉండొచ్చు. కానీ ఈ తమలపాకు అంజనంలో చూసినప్పుడు తప్పకుండా దాని పరిసర ప్రాంతాలు, దాన్ని తీసిన వ్యక్తులు, అలాగే అది ఎక్కడ ఎలా పోయింది, మీ మీద ఎటువంటి ప్రక్రియ జరిగింది, ఏ ప్రమాదం జరిగిందని కూడా తప్పకుండా ఆ అంజనంలో 100% తెలుస్తుంది. అయితే ఈ అంజనం అనేది మనం ఎవరి దగ్గర మనం వేయించుకుంటున్నాము, ఆ అంజనం వేస్తున్నటువంటి వారు ఎంతవరకు మనకి కరెక్ట్గా చెబుతున్నారా లేదనేది గమనించడం ఒకటి. అలాగే ఈ అంజనాన్ని ఎలా చేస్తారు, ఏ విధంగా చేయగలిగితే ఈ అంజనంలో కూడా మన యొక్క జరిగినటువంటి నష్టాలు తెలుసుకోగలుగుతాం అనేది కూడా కొన్ని సందర్భాల దాని మీద కూడా మనకు అవగాహన ఉండాలి. సహజంగా ఈ అంజనం అనేది గుళ్ళో బ్రాహ్మణులు, లేదంటే హోమాలు, తర్వాత ఇంట్లో శాంతి పూజలు, చిన్న చిన్న దైవ కార్యక్రమాలు చేసే వారికి అర్థం కాదు. అలాగే కొంతమంది చిన్న సాదాసీదా ప్రక్రియలు చెప్పుకొని కొద్దిగా అప్పటి వరకు రెమెడీస్ చెప్పుకొని చేసేటటువంటి బ్రాహ్మణులు, పూజారులు కానీ కొంతమంది గురువులు కానీ తెలియదు. ఈ అంజనం అనేది ఇది తాంత్రిక శుద్ర ప్రయోగాలకు సంబంధించినటువంటి విద్యలు నేర్చిన గురువులు కానీ, అలాగే ఈ దైవికము, తాంత్రికము ఏదైతే కొన్ని ప్రక్రియల్లోనూ, అలాగే ఈ సమస్త విద్యలకు సంబంధించి కొన్ని చెడు ప్రయోగాలకు సంబంధించిన వాటిని కూడా అరికట్టగలిగినటువంటి విద్యలకు సంబంధించినటువంటి గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, కొంతమంది అఘోరాలు, నాగసాధువులు, ఇలాగా కొన్ని విలువైనటువంటి విద్యలని కూడా అధిగమించగలిగి మనిషి మీద తిరుగు ప్రయోగం చేయగలిగినటువంటి విద్య నేర్చినటువంటి గురువుల దగ్గర ఈ అంజనానికి సంబంధించిన విధానం తెలుస్తుంది. అలాగే అటువంటి అంజనంలో కూడా మేము ఎన్నో సమస్యలు, ఎంతోమంది ఇబ్బంది కలిగిన వాళ్ళను కూడా చూసి పిలిపించి తెప్పించి ఆయా సమస్యలు తీర్చినవి కూడా చాలా వరకు ఉన్నాయి. కాబట్టి ఈ అంజనం అనేది సహజంగా తమలపాకు మీద అంజనం అనేది కొన్ని వస్తువుల్ని సేకరించి ఆ వస్తువుల్ని శుభ్రంగా మర్దనం చేసి దాన్ని ఒక కాటుకగా మలిసి ఆ తమలపాకు మీద ముందుగా పెన్నుతోని వారి పేరు రాసి ఆ తర్వాత కాటుకతో ఆ అంజనం మీద రాశాక అది ఒక ఏదైతే మనకు అఖండ జ్యోతి ఉంటుందో అమ్మవారి ముందు, ఆ అఖండ జ్యోతి ముందు కానీ కొంత నెత్తుటి దీపంతో వెలిగించేటటువంటి జ్యోతి కానీ, 5 రకాల నెయ్యితో కానీ నూనెలతో కానీ వెలిగించే జ్యోతి ముందు కానీ, అష్టదిగ్బంధనం కలిగినటువంటి హోమం ముందు కానీ, ఇలాగా ఒక్కొక్క సమస్య, బంగారం పోతేనేమో ఒక రకమైనటువంటి జ్యోతిలో వెలిగించి చూడాలి, ఏదైనా మనిషికి నష్టమైతేనేమో ఒక రకమైనటువంటి ప్రక్రియ, ఏదైనా గొడ్డు గోదా పోతేనో దానికి ఒక రకమైన ప్రక్రియ, అనారోగ్యం సంబంధించిందో తమలపాకు అంజనం ఒకే తీరైనా కూడా దానిని వేరే ప్రక్రియలో పరిశోధన చేసి చూడటం జరుగుతుంది. ఈ కాటుకలో కూడా కాశీపట్నంలో అమావాస్య రోజు చనిపోయినటువంటి మనుషులు కాల్చిన చితాభస్వాన్ని కూడా చేర్చి, అలాగే కొన్ని పాలు అంటే ఒక జంతువు పాలుతో పాటు ఇంకొన్ని వస్తువులను కూడా కలిపి ఈ అంజనంలో మనము అమావాస్య నాడు, పౌర్ణమి రోజు నాడు, లేదంటే ఆదివారం కానీ, గురువారం కానీ, బుధవారం కానీ, మంగళవారాలు కానీ చాలా అనుకూలంగా ఉంటాయి. దీన్ని ఒక చీకటి ప్రాంతంలో సూర్యుడు వెళ్తున్నప్పుడు కాదు, సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటి ప్రాంతంలో అంటే రాత్రి వేళలో ఈ అంజనంలో పరిశోధనలు చేయగలిగితే తప్పకుండా వీటిలో కొన్ని మర్మరహస్యాలతో కూడి కొన్ని ముఖ్యమైన అంశాలు మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏదైనా చెడు ప్రయోగాలు, వింత ప్రభావాలు జరుగుతున్నా కానీ పూర్తిగా తెలుసుకోవడానికి ఈ అంజనంలో 100% పరిష్కారం ఉంటుంది. కాబట్టి వీటిలో ఏదైనా మీరు కొన్ని ఇబ్బందులు పడగలిగిన సమస్యలు ఉండి, ఇటువంటి సమస్యలతో మీకు ఏదైనా బంగారం, వస్తువు, డబ్బు మనసులో చేజారిపోయి దాని నుంచి ఎలా తెలుసుకోవాలో తెలియకపోతున్నా, ఇలాంటి సందర్భం కలిగిన సమస్యలు మీ బంధుమిత్రులు ఎవరు ఉన్నా కూడా తప్పకుండా కింద కనబడుతున్న నెంబర్ ద్వారా మీరు సంప్రదించి మీ వివరాలను పంపించి ఏదైనా సమస్య ఉంటే దాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం 100% చేసుకోవచ్చు.
ఇంకా ఇలాంటి సమస్యలు లేని వారు ఏమైనా బంధువులు ఉంటే తప్పకుండా ఈ వీడియో వారు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.